సార్ నమస్తే అండి. 1 year అయిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇది 13th month రన్నింగ్ లో ఉంది. అసలు ఎలా ఉందంటారు ఈ 1 year పరిపాలన? బాగుంది, చాలా సూపర్. అసలు ఏం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 13 నెలల్లో మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు తప్పితే మంచి చేసింది ఏం లేదంటున్నారు కదా. అక్కడ గోల్ చేయకపోతే వాళ్ళు మైనస్ అయిపోతారు. అక్కడ గోల్ చేయకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందువల్ల అంటారు ఆ మాటలు? ఇప్పుడు ఏదో ఒకటి అంటా ఉండాలి, లేకపోతే బాగుందంటే వాడు ఓటు వేస్తాడు. ఇప్పటికే బస్టు పెట్టారు. నా ఉద్దేశం చెబుతున్నా, ఇదే రకంగా వీళ్ళు ఈ ధర్నాలు, ఈ గోల, ఈ టీవీలో పిచ్చి వాగుడు, డిబేట్లో వాగితే ఆ 11 కూడా పోయి 1, 2 వస్తాయి పెట్టబోయినట్టు. ఎందువల్ల అంటారు అని నేను అదే అడుగుతున్నా సార్. ఈ మధ్యకాలంలో గమనిస్తాం కొంతమంది వైసీపీ నాయకుల వైఖరి అనేది ఎలా చూడాలంటారు? వీళ్ళు పదే పదే ఆ పాత వాసన మానుకోకుండా అదే పద్ధతిలో మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు మారరు. మేమేమనుకున్నాం అంటే 11 వచ్చారు, బుద్ధి వచ్చి మామూలుగా మాట్లాడతాను అనుకున్నాం. ఇలా పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ముదిరి ఈ 10 రోజుల నుంచి ఏంది ఆ మామిడికాయలు ధర్నాలు, ఈ సత్యనపల్లి ధర్నాలు ఏంది అసలు? వాళ్ళకి సిగ్గేయట్లేదా? సత్యనపల్లి వాళ్ళు అంతా మాకు తెలిసిన వాళ్ళే. వాడు బెట్టింగ్లుగా చచ్చిపోయాడు. అసలు మీకు తెలుసా? బాగా లేదండి కదా సార్, ప్రభుత్వ వేధింపులు అంటున్నారు కదా. వాడు చచ్చిపోయిన హాస్పిటల్ చేరిన రోజు నాకు చెప్పారు, ఇటు చేరాడు బెట్టలు కాశాడని. చచ్చిపోయిన రోజు చచ్చిపోయాడు అని చెప్పారు. 11 లక్షల హాస్పిటల్ అయిన రమేష్ హాస్పిటల్ ట్రీట్మెంట్. లేదు, ప్రభుత్వం అసలు జూన్ 4వ తారీఖు నుంచే వేధింపులు మొదలు పెట్టింది. వాళ్ళకి గతి పట్టింది ఇప్పటికి. నిన్న పేరుని అనేవాడు వీళ్ళంతా మాట్లాడింది ఏంది అసలు? చంద్రబాబు 76 అయింది రేదవా. 76 అంటే నీకేంటి? ఇప్పుడు ఈ విషయం, ఇప్పుడు ఈ సత్యనపల్లి విషయం మాట్లాడదాం సార్. మీరు బాగా తెలుసు అంటున్నారు, అతను బాగా తెలుసు అంటున్నారు కాబట్టి ఒకటే విషయం సార్ నాది. అతను చెప్తుంది ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్తున్నారు, నిజంగానే వేధించారని వాళ్ళ నాన్నగారు కూడా చెప్తున్నారు సార్. మరి వాడు పందెం పెట్టాడు, వాడి దగ్గర పెద్ద మనిషిగా పందాలు పెట్టారు, అవి మొత్తం పెట్టాడు, మొత్తం పోయినాయి. డబ్బులు అడుగుతున్నారు. ముఖం చేలక ఆ గడ్డి మందు చచ్చాడు వాడు. అయితే హాస్పిటల్కి వేసిపోయారు. 11 లక్షలు అయింది. నాకు కరెక్ట్ వాళ్ళ చుట్టాలే చెప్పారు జరిగింది. హాస్పిటల్ కాకుండా నువ్వు కూడా వస్తావని చేశారు నన్ను. మరి అలాంటి వ్యక్తి గురించి మరి ఆయన వచ్చి ఇంత హంగామా చేయటం, 3 చనిపోవటం ఆ యాత్రలో మరి ఎలా చూడాలి? వాడికి అంటే మనకు సిగ్గుగా ఉంది చూస్తుంటే. నిజం ఉండదున్నట్టు చెబుతా. ఏదైనా మనకెందుకు అబద్ధం చెప్పాలి. కానీ సరే సార్, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసింది. పేదల సంక్షేమం అనేది గాలి కోదలేసి సంక్షోభంలో గట్టేశారు అంటున్నారు కదా. ఎందుకు ఊరు మమ్మల్ని రెచ్చగొట్టడం? ఇప్పుడు 1000 కాడికి పెంచి ఇచ్చాడు. అంతకుముందు 3000, ఇప్పుడు 12 నెలల్లో 15,000 ఇచ్చాడు. అదే ఒక పెద్ద స్కీమ్. 15,000 ఎక్స్ట్రా వచ్చినాయి ఒక్కొక్కడికి. 15,000 కూడా 1000 పెంచడానికి 5 ఏళ్ళు సాల. ఆ పేదవాళ్ళు అందరూ పండగ చేసుకుంటున్నారు ఊళ్ళల్లో. అంటే ఇదేం లేదు, అసలు పూర్తిగా ప్రజల్ని విస్మరించేశాడు. ఒక ఏదైతే కనుక ఇప్పుడు చూస్తే అమరావతి అంటూ అమరావతిని లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించడానికి చూస్తున్నారు. అదే అవసరం ఏముంది అసలుకి? ఒక 500 ఎకరాల్లో కట్టుకుంటే కోట్లు కదా, ₹1,00,000 కూడా తేయాలి అప్పు. మొత్తం అదే రోజు చదువుతుంటారుగా. 3 సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న 3 ఇస్తున్నారు. ఏడీ బ్యాంకు ఏదో 2-3 బ్యాంకులు ఇస్తున్నాయిగా. ఆ పొలం మీకు కడతాడు. అసలు లేదంట కదా సార్. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక ప్రజల మీద వేధింపులు ఎక్కువైపోయినాయి. నోరు తెరిచి మాట్లాడే స్వతంత్రం లేకుండా పోయింది అంటున్నారు. ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గాలి పీలుతున్నారు జనం. మళ్ళీ నేను వస్తాను అధికారంలోకి, ఈసారి ఒక్కొక్కళ్ళ సంగతి తెలుస్తాను, రప్ప అంటే తప్పే ఉంది అనేది. ఆ 11 కదా, ఇంకో 1 వచ్చేటట్టు చూసుకోండి, ఇంకొకటి లేపి. అంటే 12 వచ్చేటట్టు చూసుకోమంటారు. 11 ఒకటి లేకుండా చూడమనండి. 11 ఒకటి లేకుండా చూడమంటారు. అంటే ఒకటి మిగలకుండా చూసుకోమంటారు. అదేంటి సార్ అంత మాట అన్నారు ఆయన? చాలా ఏంటంటే ఇప్పుడు డాక్టర్ నాడి పట్టుకొని చెబుతాడు, మనకు తెలియట్లా సొసైటీలో ఏం జరిగేది. నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా, అడగండి. ఇది 15 వస్తే ఎక్కువనేవాడిని, అంతే వచ్చినాయి. 20 మన ఫ్రెండ్ ఒకడు 60 అనేవాడు. 60 కాదా, 20 ఎత్తే వాళ్ళు కలిసినట్టు అనేవాడు. 20 ఇస్తే జగన్ గెలిచినట్టే. మన 155 వచ్చినా వాళ్ళ 20 ఎత్తే వాళ్ళు కలిసినట్టు అనేవాడు. మరి అంతే వచ్చి 11 వచ్చినాయి. ఎందువల్ల అంటారు అంత వ్యతిరేకత? ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు కదా సార్ ఈ మధ్య. మళ్ళీ వాడు 150 ఈవీఎం లేదా? ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది ప్రజలని. 150 ఈవీఎం లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి
సొంతగా దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో వెళ్తున్నారు అంటున్నారు. అన్ని ఉత్తమ మాటలండి. మనం మాట ఉత్త డిస్కస్ వేస్ట్. గోల్డ్ స్వర్ణయుగం. సార్ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూద్దాం సార్. ఎలా చూడాలంటారు? ఇప్పుడు బంగారపాలెం పర్యటన గానీ, లేదంటే గుంటూరు మిర్చి యార్డు సందర్శన గానీ. జోకే కదండి, పెద్ద జోకులే కదా. జోకులేంటి సార్? జోకులే. వాళ్ళు టైం పాస్ కాక ఏదో అటు జనంలో తిరుగుతా ఉంటే జగన్ జగన్ అంటా ఉంటారు కదా. జనం కోసం జగన్ కోసం జనం అంటారు. జగన్ జగన్ అంటారు కదా. పోయినప్పుడల్లా అట్టర్ ఫెయిల్ అయిపోతున్నాడుగా. ఏ పర్యటన తీసుకోండి ఫెయిల్ అవుతున్నాడు లేదా? ఫెయిల్ ఏం కాదు, సూపర్ సక్సెస్. ఇప్పుడు బంగారు మామిడికాయల దగ్గర పోయాడు. ఏ జనం మన టీవీలు క్లియర్ గా తెలుస్తున్నాయి కదండి. ఎందుకు మా షాట్ చెప్పేయడం మీరు? వచ్చారంట కదా, జన సందోహాన్ని ఆపలేకపోయింది కూటమి ప్రభుత్వం వచ్చేది. ఓకే, మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్ర మొదలు పెడతానంటున్నాడు. 14 పాదయాత్రలు చేయనండి. 11 మిగిలితే గొప్ప. 11 మిగిలితే గొప్ప. లేదు, పాదయాత్ర చేసిన పాదయాత్రలు కదా, మోకాళ్ళ యాత్రలు చేసిన రాదు. 2029 నేనే అధికారంలోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 క్యాడర్ నిలవరుగా. 2.0 చూపిస్తానంటున్నాడు అట. అదే అందుకని అటు అనకపోతే క్యాడర్ నిలవరు. అమాయకులు ఏంటంటే పాపం నిజం అనుకొని 10 మంది ఎమ్మటి ఉంటా ఉంటారు. ఇప్పుడు నేను చూసా, మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ రాజధానిలో ఈ గోళ ఉంది, లేకపోతే పొలం మీద ఈ గోళ ఉంది, అది అంటాం. ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏమి లేదనే కదా సార్ ఆయన చెబుతుంది. రాష్ట్రంలో అసలు ఏమీ లేదు, సంతోషంగా లేరు ఏ ఒక్క వర్గం అంటున్నారు కదా. వాళ్ళు కూడా వరకు పైకి అంటారు, మొత్తం వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉండరు. వాళ్ళే ఫుల్ హ్యాపీ. ఏం లేదు. మళ్ళీ వచ్చేస్తాననే మాట అయితే అబద్ధం అనుకోవాలి. ఏడకండి వచ్చింది మీరు చెప్పే జోక్ గా ఉంటుంది నాకు. జోకే ఏంది మళ్ళీ వచ్చేది? ఆ బూతులు ఏంది? కనీసం ఏందిరా ఈ బూతులు తిట్టేంద్ర ఎదవలారని ఒక మాట అన్నాడు ఇంతవరకే. చంద్రబాబు ముసలోడు ఏందండి? ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు చంద్రబాబు, తర్వాత మేము చూసుకోమంటున్నాడు. కేరళ ముఖ్యమంత్రికి 85 ఏళ్ళు, రోజు కుర్రోళ్ళకి పని చేస్తున్నాడు. 85 ఏళ్ళు. జ్యోతి బోసు 90 ఏళ్ళు బతికి 90 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు అతని గురించి మనం పొల్లెత్తి మాట అంటే పాపం. ఎందువల్ల అంటారు? ఆయన చేసే వర్క్ గాని ఏదో ఆంధ్రప్రదేశ్ పుణ్యం చేసుకుంటే ఆయన మనకి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. నేను ఏదో ఆయన మీద అని కాదు, ఫైనల్ మాట ఒకటి ఏంటంటే, జగన్ వచ్చిన చంద్రబాబు వచ్చిన జగన్ 5 ఏళ్ళు చేశాడు. మౌలిక సదుపాయం అనేది ఒకటి ఉంటే 5 మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రోడ్లు, నీరు, ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా ఉందా? డబ్బులు వేసాను అంటున్నాడు కదా సార్. 3 లక్షల కోట్లు పనిచేశాను నేను అంటున్నాడు. తెచ్చింది ఏమన్నా 6 లక్షల కోట్లు. పావల సగం వాడికి, పావల జనం మొఖాన, పావల ఎటు పోయినాయి. సగం తెచ్చి పావల పంచడం. మరి ఇప్పుడు అయితే మరి రోడ్డు సంగతి ఏంది? రోడ్లు వేసి ఉపయోగం ఏముంది అంటున్నాడు కదా. రోడ్లు వేసి ఉపయోగం ఏముంది అన్నాడు కదా. పేదలకి డబ్బులు అయితే అసలు మూర్ఖం. మనం ఏం మాట్లాడతాం? ఆ పిడివాదలను ఏడవాదిస్తాం మనం. ఇప్పుడు అసలు రోడ్డు అనేది లేనిది అసలు 1% డెవలప్ కూడా ఉండదు.